सोमः सूर्यो जायत इंद्रश्च अग्निश्च वायुरजायत लक्ष्मण हनुमत्समेत सीतारामचंद्र स्वामी नमः फले जाने ओम प्राणाय स्वाहा ओम अपानाय स्वाहा ओम ज्ञानाय स्वाहा ओम उदानाय स्वाहा प्राणाय स्वाहा मध्ये मध्ये पानीयं समर्पयामि तरापोषं समर्पयामि पादो प्रक्षालयामि पादों समर्पयामि नाभ्याम् उत्तरिक्षं अभ्यां भवति श्रोत्राः लक्ष्मण हनुमत्समेत सीतारामचंद्र स्वामिने नमः ताम्बूलं समर्पयामि आचमनीयं समर्पयामि नामानि कृत्वा भ्रमदनयनास्ते कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय मङ्गलम् वेदवेदान्तवेद्याय मेघश्यामलमूर्तये पुंसां मोहनरूपाय श्लोकाय मङ्गलम् लक्ष्मण हनुमत समेत सीतारामचंद्र स्वामी नमः कर्पूरान्तरप्रतिनिराजने दर्शयामि गिराजनान्ते सिद्धा आचमनीयं समर्पयामि राजा रामचंद्र भगवान की जय వేదిక మీద సప్తర్షుల ఆవాహనం నవగ్రహముల ఆవాహనం ఎందుకంటే సీతారామ కళ్యాణానికి ప్రధానమైనటువంటి ఋషులు కొంతమంది ఉన్నారు సీతారామ కళ్యాణానికి ముఖ్య కారకుడు ఎవరైనా చెప్పగలరా విశ్వామిత్రుడు వెరీ గుడ్ సీతారామ కళ్యాణానికి అనుసంధానకర్త అంటే మీ భాషలో చెప్పాలంటే ఇద్దరిని కలిపినటువంటి యూనివర్సల్ మ్యారేజ్ బ్యూరో ఫస్ట్ నడిపింది ఆయనే అయితే ఆయన లోకం ఋషులు ఎవరు ఏం చేసినా ప్రయోజనమే ఉంటుంది గుర్తుపెట్టుకోండి స్వార్థము లేనివారే మహర్షులు ఏమి చేసినా లోక కళ్యాణమే వారికి సొంత గోత్రం ఉండదు గోత్రమును వృద్ధి పొందింపచేసిన వారే ఋషులు గుర్తుపెట్టుకోండి ఇక్కడ సప్తర్షి ఆవాహనమైంది అందులో ఋషులకు రాముడికి సంబంధం ఏంటి అంటే రామాయణం మొత్తం మీరు చదివితే ఇక్కడ మీరు నాకు నచ్చింది ఏంటంటే ఆ దశావతారాలు చుట్టూ పెట్టారు చాలా మంచి అలంకారం ఈ అలంకారం చేసిన వారికి మరి గట్టి చప్పట్లు కొట్టకపోతే ఎలా చక్కగా సంప్రదాయబద్ధంగా అక్కడ ఆ దశావతారాలు పెట్టారు ఈ దశావతారాల్లో మత్స్యకూర్మో వరాహశ్చ నారసింహోథమాభనః రామో రామశ్చ కృష్ణశ్చ బుద్ధః కల్కిః పృథక్ ఇది పురాణ అవతార ప్రస్తావన వీటిలో మొత్తం దశావతారాల మొత్తంలో రామావతారానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే రామావతారాన్ని నడిపించింది రామావతారాన్ని సూచించింది రామావతారాన్ని మన ముందుకు తెచ్చింది మొత్తం మహర్షులే గుర్తుపెట్టుకోండి రాముడి అవతారానికి కారణం ఎవరు ఋషి తెలుసా ఎవరు ఋష్యశృంగుల వారే పుత్రకామేష్టి యాగం చేయించారు నిర్వహించిన వాడు వశిష్ఠుల వారు ఇద్దరు ఋషులే పేరు పెట్టినటువంటి వాడు వశిష్ఠుడు మరణ ఉపనయనం చేసిన వారు వశిష్ఠ మహర్షి రాముడికి సరిగ్గా వివాహ వయస్సు వచ్చిందే బాలకాండ 18వ సర్గ
అత రాజా దశరథ అని అక్కడ శ్లోకం వస్తుంది. వారి వివాహం గురించి ఆలోచించాడు. అభ్యాగచ్చన్ మహాతేజ విశ్వామిత్రో మహారుషి. విశ్వామిత్రుడు రానే వచ్చాడు. వచ్చి రామలక్ష్మణులను వెంట తీసుకుని వెళ్ళి బల అతిబల విద్యలను నేర్పాడు. అక్కడి నుంచి మిథిలా పట్టణానికి తీసుకువెళ్ళి జగన్మాత భూజాత సకల సద్గుణోపేత సీతామాతతో కళ్యాణం చేయించాడు. కళ్యాణం చేయించిన తరువాత విశ్వామిత్రుడు వెళ్ళిపోతే మరణ మీకు రామాయణం మొత్తంలో విశ్వామిత్రుడి పాత్ర కనిపించదు. ఎందుకోసం చెప్తున్నా అంటే ఋషులు వారి వారి పాత్రలు అలా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ తర్వాత విశ్వామిత్రుడు కనిపించాడు. ఇక బాలకాండ తప్ప మరల ఎక్కడ లేడు విశ్వామిత్రుడు. పెళ్ళైపోయింది. రామచంద్రమూర్తి ఇంటికి వచ్చాడు సీతమ్మని తీసుకొని. ఇక అక్కడి నుంచి అరణ్యానికి బయలుదేరాడు. అరణ్యకాండ మీరు చదివితే అడుగడుగున ఋషులే. భరద్వాజ మహర్షి ఆతిథ్యం, అత్రి మహర్షి అనసూయ దేవతల యొక్క ఉపదేశం, శరభంగ ఋషి మొత్తం. అందుకే అరణ్యకాండలో ఒక శ్లోకం వస్తుంది, చాలా అద్భుతమైనటువంటి శ్లోకం. అరణ్యకాండలో ఈ దండకారణ్యంలో వీరంతా ఋషులంతా కూర్చొని జపం చేస్తూ ఉన్నారు. వారంతా నిర్గుణ నిర్వికల్ప సమాధినిష్ఠులైన మహర్షులు. అప్పుడు ఆ రామచంద్రుడు సీతమ్మతో కలిసి ధనుర్బాణాలు తీసుకొని అరణ్యంలో అడుగు పెట్టగానే వాల్మీకి మహర్షి అంటాడు ఒక అద్భుతంగా ఒక శ్లోకం. ఏమని అంటే చూడండి, రూప సంహననో లక్ష్మీ సౌకుమార్యౌ సువేషతాం దదృశుః విస్మితాకారాః రామస్య వనవాసినః. అరణ్యకాండ. రూప సంహననం లక్ష్మీం సౌకుమార్యం సువేషతాం. వీరంతా నిర్గుణ నిర్వికల్ప సమాధినిష్ఠులు. అంటే నిరాకారమైన పరబ్రహ్మ అనుసంధానం చేసేటువంటి మహర్షులకు ఈ సగుణ సాకార పరబ్రహ్మ యొక్క ఆగమనం కాగానే కొంత నిర్గుణం దాని మీద పోయిందన్న దృష్టి. వారంతా జపమాలలు పక్కన పెట్టి, ఉపాసన పక్కన పెట్టి, కోమల శ్యామల మధుర మంజుల సుందర సురుచిర దివ్య స్వరూప రామావతార స్ఫూర్తివంతమైన వైభవాన్ని చూడటానికి, అందుకే దదృశుః విస్మితాకారాః ఆశ్చర్య చకితులైపోయారు ఆ రామచంద్ర సౌందర్యాన్ని చూచి. అప్పుడు ఈ మహర్షులు అనుకున్నారట ఏమని అంటే, అబ్బా ఆ సీతమ్మ ఎంత అదృష్టవంతురాలు, భాగ్యవంతురాలు కాకపోతే ఏమి సౌందర్యం. అసలు రాముడు సౌందర్యవంతుడా కృష్ణుడు సౌందర్యవంతుడా మనం తర్వాత చెప్పుకుందాం. ముందు సౌందర్యం మాట ఎలా ఉన్నా ఇప్పుడు మన రబ్బీ రామ కళ్యాణంలో స్వామివారు ఆగమనం చేసి రక్ష కట్టుకోబోతున్నాడు. ఆయనకు రక్ష ఎందుకు కట్టాలి అంటే ఆయనకు రక్ష కడితేనే మనకు రామరక్ష. గుర్తుపెట్టుకోండి, జగదానందకారకుడైన రామచంద్రమూర్తికి ఇప్పుడు రక్షాబంధనం. అందరు గట్టి చప్పట్లతో రాజా రామచంద్ర భగవానికి చూతస్య భద్రం శుభలక్షకంకణ నిషాదలోపాధనవృత్తికంకణ శ్రీరామచంద్రస్య కటాక్షకంకణ కరోమి దాంపత్యభివృద్ధికంకణ అది ద్వితీయ యజ్ఞోపవీతం. అంటే జనక మహారాజు ఇస్తున్న యజ్ఞోపవీతం. పెళ్లిలో
2 యజ్ఞోపవీతం, 2వ యజ్ఞోపవీతం వచ్చిందంటే వాడు గృహస్థాశ్రమ ప్రవేశం చెయ్యటానికి అర్హుడవుతాడు. ఎందుకు ఈ 2వ యజ్ఞోపవీతం అంటే సీతమ్మ కోసం జనక మహారాజు ఇస్తున్నాడు. ఆడవాళ్లకు ఉపనయనం ఉండదు. స్త్రీనా ఉపనయన స్థానే వివాహ అని మనకు సూత్రకారులు చెప్పినటువంటి మాట. స్త్రీలకు కర్మకాండ అధికారము లేదు. ఇది సంప్రదాయం, ఇది సనాతన ధర్మం. ఎందుకు లేదు అంటే పెళ్లిలో భర్త తీసుకుంటున్నాడు. ఎవ్వరు ఎక్కడ పూజ చేసినా ఆడవాళ్ళు పూజ చేస్తే మీకు ఈ ధర్మ సందేహాలు ఉంటాయి చాలా. మేము రోజు పూజ చేసేటప్పుడు మా భర్త పేరు చెప్పుకోవాలా అంటే మీకు ఉన్నంత ఇండిపెండెన్సీ మగవాడికి లేదండి. మగవాడు ఆల్వేస్ డిపెండెంట్, స్త్రీ మాత్రం పూర్తి ఇండిపెండెంట్. ఎంత స్వతంత్రం, సర్వస్వతంత్రం స్త్రీకి. అందుకే డిపెండెంట్ వీసా ఎవరిది అంటే మగవాడిదే, గుర్తుపెట్టుకోండి. అసలు డిపెండెంట్ అంటే వీడే. ఎందుకు తెలుసా? ఎక్కడ మగవాడు పూజ చేయాలన్నా ఖచ్చితంగా సంకల్పంలో మమ ధర్మపత్ని సమేతస్య అని చెప్పుకోవాలి. మీ వ్రతంలో మీరు నోములు నోస్తారు. స్త్రీలకు వ్రతాధికారం కాదు, నోము నోచుకోవటమే. నోము నోచుకునేటప్పుడు భర్త పేరు చెప్పాల్సిన పనిలే. మమ సౌభాగ్య సిద్ధార్థం అంటే ఆ సౌభాగ్యంలోనే వీడు వస్తాడు. కాబట్టి పురుషుడు చెప్పాలి అంటే ఈ యజ్ఞోపవీత ధారణ. అందుకే కర్మకాండలో కాబట్టి నిత్య నైమిత్తిక కామ్య కర్మ అనుష్ఠాన యోగ్యతా సిద్ధ్యర్థం బ్రహ్మ తేజోభివృద్ధ్యర్థం యజ్ఞోపవీత ధారణమహం కరిష్యే. ఇది మొదటి సంకల్పం. గృహస్థాశ్రమ ప్రవేశ సిద్ధి ద్వారా కర్మకాండ అనుష్ఠాన సిద్ధ్యర్థం శ్వశురదత్త ద్వితీయ యజ్ఞోపవీత ధారణమహం కరిష్యే. శ్వశుర అంటే మామగారు. ఇప్పుడు జనక మహారాజు ఇస్తున్నటువంటి యజ్ఞోపవీతం రాముడికి ఇస్తున్నాడు. అందరూ కూడా గట్టి చప్పట్లతో యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేభ్యో రాజా రామచంద్ర భగవానికి ఆయుష్యమగ్రియం ప్రకలంచ శుభ్రం యజ్ఞోపవీతం పరమస్తు తేజః హిరణ్యవర్ణః హిరణ్యాత్పర్యోనే మిషగ్రా హిరణ్యగాత్రభద్యం నమస్మై. యజ్ఞోపవీత ధారణ ముహూర్తస్సు ముహూర్తో అస్తు. ఏతస్సు ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం ఆనుకూల్య ఫలసిద్ధిరస్తు. సీతారామచంద్ర భగవానికి యజ్ఞోపవీత ధారణం అయిపోయింది. ఇక మధుపర్క ప్రాశనం. మధుపర్కం అంటే తేనె, పెరుగు ఒక కుడుకలో పోసి అభిమంత్రణం చేసి ప్రయాణం చేసిన వరుడికి, ఆయన ఇక్కడి నుంచి నువ్వు తీయగా మాట్లాడు, నీ జీవితం అంతా తీపిదనం వస్తుంది అని. కానీ ఏ మొగాడు ఒప్పుకోడు. పెళ్లి తర్వాత తేనె తిన్నా వీడికి చేరే. కానీ జిహ్వా మే మధుమత్తమా వేదం చెప్పింది. మన జిహ్వను మధుమయం. ఎందుకంటే నువ్వు మాట్లాడే మాట ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, వాక్ వజ్రం కావద్దు. వాక్ అనేటువంటిది ఎదుటి వ్యక్తిని సంతోషపెట్టేట్టుగానే ఉండాలి. ఎప్పుడు కూడా మాటలతో ఎదుటి వ్యక్తుల్ని గాయపరచవద్దు, గుర్తుపెట్టుకోండి. వచనే కా దరిద్రత అనే ఒక సంస్కృతంలో సామెత ఉంది. మాట్లాడితే పోయింది. రాముడి గుణాలను చెబుతూ వాల్మీకి ఒక మాట, అద్భుతమైన మాట ఏం రాశాడు తెలుసా? పూర్వభాషీచ రాఘవ. ఏం లేదు, అది మనం నేర్చుకుంటే ఆ క్వాలిటీ మనం పెంచుకుంటే. ఇప్పుడు ఇక్కడ రగ్బీ కళ్యాణానికి వచ్చాం, ఎవరో కలిశారు మనకు 10 మంది. మనకు ఏమనిపిస్తుంది? వాడు ముందు మాట్లాడితే నేను మాట్లాడితే, లేకపోతే లేదు. వీళ్ళు ముందు పలకరిస్తే నేను హాయ్, లేకపోతే నో హాయ్ నో బాయ్. నేనేమంటా అంటే రామాయణం విన్న తరువాత వాడు మాట్లాడినా మాట్లాడకపోయినా నీ ఇగోను పక్కన పెట్టి ఏమయ్యా బాగున్నావా అన్నావు అనుకోండి, అయిపోయి మీరు గెలిచినట్టు. మాట్లాడటంలో పోయేది ఏమీ లేదు, మన ఆస్తి పోయేది లేదు.
ఎదుటి వ్యక్తిని ఆనందపరచాలి. కాబట్టి వాడు మాట్లాడితేనే నేను మాట్లాడతా, వాడు పలకరిస్తేనే నేను పలకరిస్తా. ఇటువంటి భావాలు విడిచిపెట్టమని రామాయణం చెబుతోంది. హాయిగా మాట్లాడండి. ఎలా మాట్లాడతారు ఇక్కడి నుంచి మీరంతా కూడా? జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇక్కడి నుంచి కలిసినప్పుడల్లా జై శ్రీరామ్ అని మాట్లాడండి. మీ హృదయం బాగుంటుంది. ఇక ఇప్పుడు మధుపర్క ప్రాశనం. ఓం త్రయ్యై విద్యాయై యశోసి యశసో యశోసి బ్రహ్మణోదీప్తిరథే ప్రియం ప్రజానాం కుర్వతి పతిం పశూనా ఆమాగయశసానంద సాసకమసునభయ సాధేయ సాధః ప్రియం ప్రజానాం కుర్వతి పతిం పశూనా యన్మధునామధవ్యం పరమమన్నాద్యం వీర్యాన్ మధునామధవ్యేన పరమేణాన్నాద్యేన వీర్యేన సకలమంత్రేణ ద్విస్తూష్ణే మధ్వా జగదతి సంయుక్తం స్వర్ణపాత్రే ప్రతిభిరాన్ మధువర్యం గృహాణం లక్ష్మీకాంతరం అయం మధుపర్కో మధుపర్కో మధుపర్కః దాతా భూతం వరః భూతం స్వామిరాట్ తన్మాక్షాయే తస్యతే శ్రీయా తన్మ ఊర్జంతా